ప్రజా యుద్ధ నౌక భారత ప్రజా వాగ్గేయకారుడు గద్దరన్న 3వ వర్ధంతి సందర్భంగా వరంగల్లో అనేక కార్యక్రమాలు ఇప్పటికే జరిగాయి. ప్రస్తుతం ఇప్పుడు ఈ రోజు కూడా వరంగల్ ప్రెస్ క్లబ్ లో 3వ వర్ధంతి సభకు అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం జరుగుతుంది. దీనికి గద్దరన్న సమకాలీకుడు సంజీవన్న గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. ఎందుకంటే గద్దరన్న అమరుడు అయ్యారు అని చెప్పి అంటున్నారు. మరి భౌతికంగా మన మధ్య లేకపోయినా కానీ పాటల రూపంలో మాటల రూపంలో ఉంటున్నాడని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఎనర్జీ కెనాట్ బి క్రియేట్ అండ్ డిస్ట్రాయ్, ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ వన్ ఫామ్ టు అదర్ ఫామ్. శక్తి సృష్టించబడదు, నశింపబడదు అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. మరి అట్లాంటి గద్దరన్న వాయిస్ విన్న తర్వాత ఒక్కొక్కరి ఆలోచనలు మారిపోతున్నాయి. ఒక్కసారి గద్దరన్న వర్ధంతి సభకు, సంస్మరణ సభకు చాలామంది ఇక్కడికి ఎంతో భావోద్వేగపూరితమైనటువంటి వాతావరణంలో వరంగల్ ప్రెస్ క్లబ్కి వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది. మరి ఇక్కడనే మనం గమనించాల్సి ఉంటుంది. ఎప్పుడూ శాశ్వతంగా మనసుల రూపంలో, పాటల రూపంలో, ఆటల రూపంలో, తన యొక్క భావోద్వేగాల రూపంలో ఎప్పుడూ సమాజంలో నానుతుండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి అట్లాంటి ప్రజా యుద్ధ నౌకగా ఉన్నటువంటి గద్దరన్న గళం, గద్దరన్నతో ఉన్నటువంటి సమకాలీకుడు, అన్న సహచరుడు, జననాట్య మండలి వ్యవస్థాపక సభ్యులు సంజీవన్న మనతో ఉన్నారు. ఒకసారి వారితో మనం మాట్లాడదాం. ఎందుకంటే వారితోటి గడిపినటువంటి క్షణాలు, వారితోటి తిరిగినటువంటి విధానాలు, ఎక్కడెక్కడ ఏ సందర్భంలో వారు ఉన్నారు, మరి అన్నతోటి గద్దరన్నతోటి అంత సాన్నిహిత్యము, అన్నను వదిలిపెట్టకుండా ఆయన భావాలతోటి సహచర్యం చేసినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. మరి అన్నతోటి ఒక 30 ఏళ్ళు సహవాసం చేసినటువంటి సంజీవన్న మనతో ఉన్నారు. ఒకసారి వారితో మనం మాట్లాడదాం. ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి అన్న నమస్తే. నమస్తే. ఇప్పుడు అన్న, మీరు ఇక్కడ చాలా వరకు ఏంటంటే ఉద్యమాల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత చాలా మార్పులు చూస్తుంటారు. ఎందుకంటే 4 దశాబ్దాలకు పైగా ఉద్యమంలో నుండి అడవులలో ఉన్న తర్వాత కాలం మారిపోయింది. అప్పుడు మీరున్నటువంటి సమయంలో ఎంతో ఒక సమాజంలో ఉన్నటువంటి అసమానతను తొలగించడానికి అని చెప్పి మీరు అడవులలోకి వెళ్ళినారు. అక్కడే ఉండి ఎన్నో కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. జనంలో ఎన్నో మార్పుల కోసం కృషి చేశారు. సాహిత్యంతో కానీ, పాటలతో కానీ ఎన్నో మార్పులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అప్పటికి మీరు ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఎట్లా ఉందన్న పరిస్థితి, మీరున్నటువంటి వాతావరణానికి, ప్రస్తుత పరిస్థితికి? ముందు మీ మీడియా వాళ్లకు అభినందనలు. తర్వాత ముఖ్యంగా నేను ఇక్కడ వరంగల్ రావడానికి ఒకటి గద్దరు సంస్మరణ సభ ముఖ్యమైంది. దానికంటే ఇంకా నాతోటి వరంగల్ వాళ్ళు నాతోటి ఆడి పాడి వాళ్ళ ప్రాణాలు కూడా అర్పించారు. వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళని కూడా కలవనికి కూడా నేను రావాలని అనుకున్నా. ప్రధానమైంది గద్దరు వర్ధంతి సభ. తర్వాత నాతోటి పనిచేసిన వాళ్ళు సారయ్య కావచ్చు, ఇక్కడ బట్టుపల్లి కృష్ణన్న క్లారినెట్ వాయిస్తుండే జననాట్య మండలిలో. తర్వాత ఇప్పుడు మాట్లాడిన నర్సింగ్ అని, తర్వాత మన సాంబన కావచ్చు. ఇది ఒక టీం ఏదైతే ఉందో వరంగల్ టీము మాతో చాలా రోజులు ప్రయాణం చేసింది. ఒక 3-4 సంవత్సరాలు. రాజు, సారయ్య రాజు అంటే ఆయన మాతోటి లాస్ట్ వరకు ఉన్నాడు. ఆయన తర్వాత వచ్చేసాడు. అట్లా మేము లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన వచ్చేసి ఆయన జీవితం ఆయన సెటిల్ అయిపోయాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ సందర్భంలో అమరులైన వాళ్ళకేమో జోహాలు చెప్తున్నా, ఉన్న వాళ్ళకేమో నా తరఫున ఒక అప్పీల్ చేస్తున్నా. ఏం పర్లేదు, బాధపడొద్దు, కష్టాలు ఉంటాయి, కందీలు ఉంటాయి, మనం ఫేస్ చేస్తూ ముందడికి పోవాల్సిందే. ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొన్నారు. ఇండ్లు కూలగొట్టబడ్డాయి. వాళ్ళకి ఎంతో పాపము హింసలు అనుభవించారు వాళ్ళు. తర్వాత వాళ్ళు అసలు అంటే వాళ్ళ కష్టాలు ఏవైతే ఉన్నాయో, చిన్న ఉదాహరణ చెప్తాను. నేను వరంగల్ దళంలోకి పోయేటప్పుడు బాయిలో పడిపోయినా, చెయ్యి ఇరిగిపోయింది. ఇరిగిపోతే ఏం చేసినంటే ఒక గుడిసెలో పెట్టినాను. గుడిసెలు పెట్టేసి హైదరాబాద్ తీసుకుపోయాను. తీసుకుపోతే హైదరాబాద్లో కిడ్నాప్ చేసారు, నన్ను చంపేద్దామనేసేసి. కానీ అక్కడ గద్దర్ అయినా వచ్చిన తర్వాత మొత్తం ఎక్స్పోజ్ చేసి ఇడిపించిండు. అది మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చారు. అక్కడ నేను ఏ గుడిసెలు అవుతున్నాయో ఆ గుడిసెను కోలుగట్టేసారు. నువ్వు ఆయనను పెట్టుకున్నావు, మీరు ఒక రాత్రి నైట్ వచ్చేసి చేయి నడవలేం కదా, ఆడ మంచం వేసిన అంతే. వాళ్ళు మానవతా దృక్పథంతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు సంబంధం ఉన్నా లేకున్నా, అంతే ఉన్నా లేకున్నా అక్కడ వాళ్ళు మొత్తం ఇల్లు కూలగొట్టారు. తర్వాత నేను చాలా బాధపడ్డాను. అయ్యమ్మ, వాళ్ళు విప్లవోద్యమంలో పని చేయలేదు, వాళ్ళకి సంబంధమే లేదు. ఖాళీ నేను ఆడ మంచం మీద ఉన్నా అంతే. మంచం పండబెట్టిండ్రు, ఊరు తెలియదు నాకు. ఆడికెళ్ళి వచ్చేసిన నేను. వాళ్ళ ఇల్లు కూలగొట్టారు. కాబట్టి అట్లా ఎంతోమంది పాపము చాలా సాక్రిఫైస్ చేసిండ్రు. వరంగల్ జిల్లా అంటేనే ఒక నిర్బంధం కొలిమిలో వాళ్ళు బతికిన జిల్లా ఇది. వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఉత్తర తెలంగాణ జిల్లాలు
నిర్బంధ కొలిమిలో బతికినాయి. వాళ్ళందరికీ ఈ తరపున నేను నాది అభినందనలు తెలియచేస్తున్నాను. ఇదొకటి. తర్వాత మీరు ఒక ప్రశ్న అడిగారు కదా, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏదైతుందో అంటే సమాజము, ఇప్పుడు మేము లోపల కూడా చర్చ చేసినాం, అంటే సమాజం చాలా మారింది. కాబట్టి ఇప్పుడు 80స్లో ఉన్నట్టు 90స్లో లేదు, 90స్లో ఉన్నట్టు 2000 లేదు, 2000 నుంచి ఈ సెల్ ఫోన్స్ వచ్చేసినాయి. కాబట్టి ఇప్పుడు ఒక పోరాటం చేయాలంటే సెల్ ఫోన్లో వాట్సాప్లో పెట్టేస్తారు. అన్న నేను వాట్సాప్లో పెట్టేసిన నాకు వ్యాసము, ఓరిని వాట్సాప్ పెట్టేది అయిపోతుందా? ఇక అట్లా అయిపోయింది. కాబట్టి అసలు వీళ్ళు ఇట్లా అసలు సమస్యలు లేవంటలే నేను. సమాజం మారింది, సమస్యలు లేవా? సమస్యలు ఇంకా ఎక్కువైనాయి. కాబట్టి సమస్యలు ప్రజలు ఎట్లయినా ఉంటారు. ఇప్పుడు కాక్రోచ్ తిరుగుబాటు చేసిండ్రు, కాబట్టి అట్లనే వస్తుంటుంటారు. మావోయిస్టు పార్టీలు లేకపోవచ్చు, కానీ ప్రజలలో అంటే చరిత్రలు కూడా ఎక్కడైనా కూడా అసలు నీకు మొత్తం ప్రపంచ చరిత్రలు కూడా నీకు ఒక పార్టీ లేకుండా ప్రజలు తిరుగుబాటు చేశారు. అంటే వాళ్ళకి అవసరం కాదే, వాళ్ళు సమస్యలు ఫేస్ చేస్తారు కాబట్టి వాళ్ళు తిరుగుబాటు చేసారు. కాబట్టి అట్లనే రేపు యూత్ అంతా కూడా నిరుద్యోగం కావచ్చు, రకరకాల సమస్యల మీద వాళ్ళు ముందుకు వస్తారు అంతే అట్లా. కానీ సమాజం మారింది, అదైతే కరెక్ట్. అయితే ఇంకా అర్థం చేసుకోవాలి. నేను ఇంకా ఏంటంటే నేను అన్న డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగినారు, అక్కడ మంచిగుందా ఇక్కడ మంచిగుందా అంటే అక్కడనే మంచిగుందా అన్న. ఎందుకు అన్నారు, ఈడ దొడ్డికి పోతే 20 రూపాయలు ఇవ్వాలి, గీదా గీదా సమాజం సారు? దొడ్డికి పోవడానికి 20 రూపాయలు ఇవ్వమ్మ, ఇదేం సమాజం సారు? ఆడనే బెటర్ ఎక్కడైనా పో, నువ్వు స్వేచ్ఛను వాడిలా ఎక్కడైనా పో, ఏమో చేసుకు బిందాస్ ఉండవచ్చు. మంచి వాటరు, మంచి మనుషులు, మంచి గాలి, మంచి మన తిండి, మన కలవశం లేని మనుషులు, తర్వాత స్వచ్ఛమైన మనుషులు, స్వచ్ఛమైన వాతావరణం ఉంటుంది చూడే, అది ఇంకేం కావాలి నీకు? చచ్చిపోతే బెటర్. అందుకే ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ అనిపించింది, అమ్మ చచ్చిపోతే అటే కర్రగుట్టలు చచ్చిపోతే బాగుండి అనిపించింది. ఎందుకంటే గీడ వచ్చి మళ్ళీ ఇప్పుడు నాకెంత ఎక్కువ ఏజ్ అయిపోయింది కదా, బతికి శాత కాకపోతే ఎవరు చూడాలి? ఎవరు చూడరు అంతే, ఎవ్వరు చూడరు అంతే. నీ సొంత వాళ్ళే కానీ. అండ్ అందుకోసం మేము చెప్తున్నాం, వర్గ సంబంధం ఏదైతే ఉందో అదే గొప్పది, రక్త సంబంధం కాదని చెప్తుంటాం మేము. ఇప్పుడు అక్కడేంది, ఎవరు వాళ్ళు కానీ కంటికి రెప్పలు కాపాడుతారు జనాలు. మనం ఈ తెలంగాణ నుంచి పోయినాం, వాళ్ళు తెలంగాణ మన కోసం వచ్చింది కానీ నీకు తూటాలు తగిలిన ఏ జనాలు మంచిగా తీసుకొని కాపాడు, ఇప్పుడు బెస్ట్ అంటాం కదా. ఇప్పుడు గద్దరన్న యాదిలో ఎంతో మంది ఇన్స్పిరేషన్ అయ్యారు. ప్లస్ అన్న ఎక్కడికి వెళ్ళినా అక్కడ పరిస్థితులను బట్టి పాటల రూపంలో స్పాంటేనియస్గా అప్పటికప్పుడు మీరు చెప్తున్నారు వాగ్గేయకారుడు అని చెప్పి, అట్లాంటి పాటలు ఎన్నో అక్కడ సందర్భాన్ని తట్టి లేపి, అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ సమస్యల గురించి తెలియదు, కానీ అన్న సూక్ష్మ దృష్టితో చూసి వాళ్ళ సమస్యలను కూడా గుర్తించి భవిష్యత్తులో మళ్ళీ సమస్యలు రాకుండా కూడా చేసేటువంటి విధంగా పాటలు రాసిండు. ఆ పాటలు కూడా ఎంతో మంది ఇన్స్పిరేషన్ ఉన్నాయి. పాటలు పాటలాడుకునే విధంగా అంటే వినసొంపుగా ఉంటున్నాయి, భావపూరితంగా ఉంటున్నాయి, ప్లస్ సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటున్నాయి. మరి అట్లాంటి గద్దరన్న మీరు కలిపి దాదాపు ఒక 3 దశాబ్దాలకు పైగా మీరు ట్రావెల్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి అట్లాంటప్పుడు అన్నలో మీరు ఈ ఒక్కసారి అన్నతోటి జీవించినటువంటి ఆ విధానము, గడిపినటువంటి విధానం, నిర్బంధాలు ఎదురైనాయి, ప్రతిబంధకాలు ఎదురైనాయి, ఆకలి దప్పులు అన్నీ ఎదురైనాయి, అయినప్పటికీ కూడా ఒక సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఒక స్పాంటేనియస్ మూమెంట్, అంటే సమస్యలను ఎదుర్కోవడంలో ఎట్లాంటి చతురత అవలంబించాలన్నటువంటి విషయాలు కూడా చాలా గమనించినటువంటి సందర్భాలు. మరి మీరు అన్నతో ఉన్నటువంటి సంబంధాలు, అన్నతో ఉన్నటువంటి సాన్నిధ్యం ఎట్లా ఉండేది? ఒకసారి మేము రాయలసీమలో ప్రోగ్రాం పోయినాం, 90s అనుకుంటా. ఎన్టీ రామారావుది బాగా బలమైన ఇది, మేము స్టేజ్ మీద ఉన్నాం, పాటలు పాడుతున్నాం అన్నీ. ఒక లెటర్ వచ్చింది మాకు చెప్పలే గద్దర్. ఆ లెటర్లు ఏమంటే, గద్దర్ నువ్వు ఎన్టీ రామారావు మీద పాట పాడితే స్టేజ్ మీద బాంబులు పడతాయి అని ఉన్నది లెటర్. మాకు చెప్పలే ఆయన. చెప్పకుండా ఆలోచన చేస్తున్నాడు, అంటే ప్రోగ్రాం ఎట్లా తీసుకుపోవాలి అని. మాకు చెప్తేనేమో మొత్తం ఇక ఇది చేస్తారనేసి భయపడతారని చెప్పలే ఆయన. ఇక వాళ్ళను అక్కడ ఆర్గనైజర్ ఉంటారు, వాళ్ళని పిలిచిండు, తమ్మి కొద్దిగా స్టేజ్ చుట్టుముట్టు కొద్దిగా రక్షణ పెట్టుకొని మీరు, నేను ఇది చేస్తా అని చెప్పేసి స్పీచ్ అవుతుంటాయి కదా, ఆయన అప్పుడే పాట రాసుకొని పెట్టుకున్నాడు. ఆయన పోయి చెప్పిండు, ఈ విషయం తెలిసిన తర్వాత అప్పటికప్పుడు పాట రాసేసుకోండు, చరణం రాసేసుకోండు. పోయినాం, పోయి అది ఇది చెప్పేసి ఎన్టీ రామారావు కూడా ఎట్లా చేస్తుండు అని ఏమనంటే, బాంబులు పడతాయో ఏమైనా పడతాయో కానీ మేమైతే అన్నిటికీ రెడీ. రక్తం ఇచ్చిన రాయలసీమకు ఏమిస్తోరో రామన్నో, నీళ్ళు అడిగిన రాళ్ళసీమకు కనిలాయర రామన్న, సినిమాల భీమన్న అన్నాడు.
అయిపోయిందే ఇక. అప్పుడే 2 చరణాలు అంతే. ఇంక మొత్తం క్లాప్స్ అనుకోరాదు. ఇక ఆడు బాంబులు చూడు ఎటు పోయిండో. మేబీ ఆ బాంబులు వేద్దాం అనుకున్నప్పుడు క్లాప్స్ కొట్టొచ్చు. క్లాప్స్ కొట్టేసి ఉంటాడు. కాబట్టి అట్లా అంటే మీరు అన్నారు చూడు ఇప్పుడు, అంటే ఆయనకు ఆ టాలెంట్ ఏదైతే ఉందో, నాతో చెప్పింది అంటే ఆయన ఒక 5వ తరగతి చదువుతున్నప్పుడే ఈ ఆలోచన చేసుడు పాటలు పాడుతూ వచ్చిందంట ఆయనకు. కాబట్టి ఇక ఈ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత ఈ పాలిటిక్స్ చదివిన తర్వాత దాన్ని ఎట్లా, అందుకే ఆయన మాతో ఏమంటాడు, ఇగో చూడరా భయ్, పాటలు కొంతమంది రాస్తారు, మార్క్సిజం లెక్కలనే రాస్తారు, దాన్ని ఏమంటారంటే సజ్జలు తిని సజ్జలు ఏరుగుడు అవుతుంది, అట్లా కాదు మార్క్సిజం మింగేసేయాలి, ప్రజల భాషలో కక్కాలి అంటాడు ఆయన. అది చేసిండు ఆయన. అందుకే గద్దర్ సాహిత్యం లెజెండ్ అని చెప్పిన, అందుకే లెజెండ్ ఆయన. కాబట్టి అట్లా సాహిత్యాన్ని తీసుకొచ్చాడు. ఓకే, మీరు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చాలాసార్లు ఈ గతి తార్కిక భౌతికవాదం అన్నటువంటిది కార్ల్ మార్క్స్ సిద్ధాంతం కావచ్చు, ఇక్కడ తర్వాత హెగెల్, వీళ్ళందరూ మాట్లాడుతున్నటువంటి, ఎందుకంటే ఆ కాలానికి వాళ్ళు మాట్లాడుతున్న దాన్ని కాలం మారుతున్నటువంటి సమయంలో ఆ మార్పులకు అనుగుణంగా ఇప్పుడు అన్న తీసుకున్నటువంటి ఇనిషియేషన్ కూడా మీరు చెప్తుంటే ఏంటంటే అనుకోవచ్చు, ఇప్పుడు ఒక చెట్టు విత్తనము, ఆ తర్వాత మొక్క అవుతుంది, తర్వాత చెట్టు అవుతుంది, తర్వాత పండ్లు కాస్తుంది, మళ్ళీ అదే విత్తనం వస్తుంది, అంటే ఈ మూల సిద్ధాంతం ఇది. మరి ఇట్లాంటి వ్యవస్థ ఈ ప్రపంచానికి కూడా అర్థం కావాలి. ఇప్పుడు దీన్ని ముందు చూసినా ఏ తత్వమైనా వేస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే ప్రకృతి సిద్ధాంతం ప్రాకృతిక జీవన విధానంతో ముడిపడినటువంటి సిద్ధాంతంగానే దీన్ని అనుకోవచ్చు మన పరిభాషలో. మరి అట్లాంటప్పుడు ఈ సిద్ధాంతం మరి ఎందుకు ఇంత ఒక్కొక్కసారి అణచబడుతుంది? మరి ప్రజల కోసమే, ఎడ్యుకేట్ చేయడం కోసమే ఇది కామన్గా కనిపిస్తుంది, మరి ఎందుకు ఇట్లా అణచివేయబడుతుంది అనుకోవచ్చు? ఒకటే ఏంటంటే, అంటే కొద్దిగా మనం కింద అయితే ఫుల్ డిస్కస్ చేయొచ్చు, కానీ మీరు అడిగిన దాన్ని షార్ట్గా చెప్తా. ప్రపంచంలో సత్యం అనేది చాలా లేట్గా జనంలోకి పోతుంది. అసత్యం ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఉదాహరణకు సినిమా పాటలు చూడండి, రాను బొంబాయికి రాను 70 మిలియన్ ఏమో అంటుండు, ఏమున్నది చెప్పండి, పోనీ ఏమున్నది అందులో? కాబట్టి ఇగో ఇటువంటివే అంటే యూత్ గవే, అంటే అవే మన సమాజము అంటే డివైడ్ చేయనీకి వీళ్ళు ముఖ్య విషయాల మీదకి పోవద్దు, వీళ్ళు అంటే ఆలోచన చెయ్యొద్దు, వీళ్ళు సమాజం కోసం అమ్మ వీడు ఇట్లా చేస్తున్నారు అట్లా పోవద్దటు. వీళ్ళు రాను బొంబాయికి ఎగరాలే, గాంజాయి తాగాలి, మంచిగా డ్రింక్, జీవితం ఏందిరా భయ్, తాగు తిను బస్ చచ్చిపో, సమాజం ఎట్లా పోని గంగాలు పోని, ఇది పెరుగుతుంది, సామ్రాజ్య సంస్కృతి పెంచుతుంది. ఎవడు ఎట్లా పోతే నాకేం. అందుకే ఇప్పుడు నేను ఒక వ్యాసంలో చదివిన, ఫ్రెండ్స్ కలవంగానే హలో ఏం 1 ఓకేనారా అంటాడంట, 2 లేదురా, 3 ఓకేరా, 4 ఇట్లా. ఏంటిది 1 అంటే 1 ఉద్యోగం అంట. ఎంత ఉద్యోగము? 5 సున్నాలే ఉద్యోగం, అంటే 5 సున్నాలు అంటే లక్షలు. రెండోది ఏంటిది? ఒక మంచి ఇల్లు. మూడోది ఏంటిది? ఒక అందమైన భార్య. నాలుగోది పిల్లలు, 2 పిల్లలు. గతం లైఫ్ గీదే 4 లైఫ్. ఎవ్వడని ఎట్లా పోని. కాబట్టి ఇది డెవలప్ చేస్తుంది. పక్కోడు ఉన్నాడా లేడా ఇక నీకు చూపెట్టరు. కాబట్టి ఇది డెవలప్ చేస్తుంది. కాబట్టి నీకు సినిమాలలో చూడండి, సినిమాలలో కూడా ఏం పెంచుతున్నారు నీకు? అంత భావవాదమే కదా, అన్ని దేవుళ్ళు అది అని పెంచుతున్నారు. కాబట్టి జనాలు తరతరాల నుంచి వస్తున్నారు. కాబట్టి అంతకుముందు ఏముండే, ఒకసారి మొక్కేసేసి దండం పెట్టి వెళ్ళిపోతారు ప్రజలు. కానీ మీరు రోజు మొక్కుతున్నారు. నేను ఉదాహరణ చెప్తా, అంతకుముందు మా ఇంట్లో వారానికి ఒకసారి మొక్కుతుంది, మేము భజన చేస్తుంటే వారానికి ఒకసారి. ఇప్పుడు నేను వచ్చి చూస్తే రోజు ఒక దేవునికి మొక్కుతున్నారు. అమ్మ ఇదేంటి ఇది చాలా మారిందంటే, లేదయ్యా మా వదిన అంటారు, లేదయ్యా చిన్నగా అట్లా మొక్కి ఇట్లా వచ్చేస్తాము, ఏం ఖర్చు చేసేది లేదు అంటే. వచ్చిందా మరి ఏమన్నా అంటే ఇక నువ్వు గట్ల అంటావు అంటారు. మొక్కడం అనేది కూడా ఒక విధంగా సమయం వేస్ట్, ఎందుకంటే భావం అనేది కూడా దాన్ని ఆచరణలో పెట్టాల్సిందే తప్ప ఇది కూడా ఒక సమయం వేస్ట్గానే భావించవచ్చు కదా. అయితే ఒక్కటి ఏందనంట, ఇప్పుడు దోపిడి సమాజం, ఫ్యూడల్ సమాజం ఏదైతే ఉందో, తన దోపిడిని రక్షించనీకి వీటిని తీసుకొస్తుంది. ఇప్పుడు భూస్వామ్య సమాజం ఉంది. భూస్వామ్య సమాజం ఏంది? సీర కట్టుకోవాలి, నిండా కొంగేసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి నడుమ బొట్టు పెట్టేది మార్వాడలు తీసుకొచ్చిండ్రు. తర్వాత ఇప్పుడు రోజు పూజలు చేస్తుడు. ఇప్పుడు పెళ్ళిలా హల్దీ అంటారంట, హల్దీ ఎక్కడిదే? మెహందీ ఇది ఎక్కడిది అసలు? తర్వాత ఏమంటున్నారు, మా పాపకు సాడి పండుగ చేస్తున్నాం. ఒరిని అమ్మ ఈ సాడి పండుగ ఎక్కడిదిరా బాబు? పెద్ద మనిషి అయితే గుజన పెట్టి పూజ చేసి లేపేసేద్దురు, సాడి పండుగ అంటున్నారు. పిల్లగానికి దోతి అంట, ఆ దోతి వేయనేయ్యాడు, షెడ్ వేస్తాడు. అదేమంటారు ఇక్కడ వరకు షెడ్ వేస్తాడు చూడు, గీడేస్తాడు చూడే, షార్ట్ వేస్తాడు, దోతి ఎక్కడ కడతాడు, దోతి పండుగ చేస్తాడు. ఇది ఎక్కడ కల్చరే? తెలంగాణ కల్చర్ అసలే కాదు. కాబట్టి అంటే రకరకాల ఏ కల్చర్ అయినా
సమాజానికి ఉపయోగపడి తీసుకుందాం. టైం వేస్ట్ పైసలు. అందుకే వ్యాపారులు ఏదైనా కూడా ఇప్పుడు నీకు ఉదాహరణ చెప్తాం. చుడిదార్ పైజామా ఉంది. చుడిదార్ పైజామా మహిళలకు చాలా సేఫ్ ఉండాలని తెచ్చిండాడు, వ్యాపారం కోసం తీసుకుని, కానీ మహిళలకు ఉపయోగపడ్డది. ఇప్పుడు బస్సులో పోయిన చీర ఇట్లా చదువుకోవాలి, అటుకెళ్ళి ఒకటి చూస్తుంటారు, ఇట్లా చదువుకోవాలి, పెద్ద పరిశాన్. వీళ్ళు వేసుకొని టకటకే వెళ్ళిపోతున్నారు. కాబట్టి వాళ్ళకి అట్లా ఉండాలని తెచ్చిన తేలే పెట్టుబడిదారుడు లాభం కోసం తెచ్చాడు, కానీ ఉపయోగం ఉంటుంది. కాబట్టి సెల్ ఫోను అది యాక్సెప్ట్ చేస్తాం. సెల్ ఫోను తెచ్చిండు, 95% ఏమో బేకారు, 5% లాభం. పెట్టుబడిదారుడు 5% లాభం లేకపోతే వాడు ఏనే తేడు. కాబట్టి ఇవన్నీ కూడా సమాజాన్ని దోపిడీ చేయనీకే ప్రతి తీసుకొస్తారు. ఇప్పుడు నీకు ఆదిమ సమాజంలో నీకు ఉట్టి కాల్చుకొని తిన్న మనిషి బిర్యానీ ఎడికెళ్ళి తీసుకొచ్చిండు. మళ్ళీ నువ్వు ఆదిమ సమాజం నుంచి మొత్తం విశ్లేషణ చెయ్యి, ఏమేస్తాడు నీకు? ఏది వేసినా నువ్వు ఉప్పు, కారము, నూనె, పప్పు, గవ్వే, ఇంకేమైనా ఉన్నాయా? కానీ అందులో టమాటా వేస్తాడు, అందులో ఆలు వేస్తాడు, అందులో బీన్స్, ఇట్లా కలిపి అది కూర, కొత్త కూర అవుతుంది గదే. కానీ ఉప్పు, కారం, పప్పు గవ్వే కదా మరి. కాబట్టి సమాజం కూడా అంటే వేరే దేశాలు బర్గర్ అంటూ, బర్గర్ ఇక్కడిది కాదే, పిజ్జా ఇక్కడిది కాదే. ఒక పిజ్జాలో 3000 క్యాలరీలు అంట. 3000 క్యాలరీలు ఒక్క పిజ్జాలో. ఒక్కరోజు నీకు 2200 క్యాలరీలు కావాలి ఒక రోజు మనిషి. ఒక్క పిజ్జా తిన్నావు అనుకో 3000 అయిపోయింది. కానీ 2 తింటావు 6000 క్యాలరీ. అందుకే మొత్తం రోగాలు, బొర్రలు, గిర్రలు వచ్చేసి. అంటే సామ్రాజ్య సంస్కృతి ఏం చేస్తాడంటే రాజకీయంగా, సైనికంగా, ఆర్థికంగా, సంస్కృతి పరంగా కూడా దోపిడీ చేస్తాడు. లేకపోతే వాడు దోపిడీ చేయలేడు. కాబట్టి పాటలు కూడా తీసుకొస్తాడు ఆడు. నీకు ఇప్పుడు డీజే ఎందుకు వచ్చింది? డీజే ఉండేది 2000 లేనే లేదు. ఇప్పుడు నీకు ఏం లేదు, డంచు 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 కొడితేనే నీకు ఆ పాట వింటారు, చేస్తారు బస్. కాబట్టి అట్లా సమాజం మానకు వస్తుంది. అయితే అభివృద్ధిని బెటర్ అంటే మెజార్టీ ప్రజలకు ఇప్పటి వరకు నువ్వు చెప్పాను, నీకు నేను ప్రశ్నిస్తాను. అసలు తాక్తేరు వాళ్ళు కనుక్కున్నారు, విప్లవం వచ్చిన తర్వాత రష్యనే. AK-47 వాళ్ళు కనుక్కొని కలష్నికో, ఆయన ఎర్ర సేనా కమాండర్, ఆయన 47లో కనుగొన్నాడు. కాబట్టి AK కలష్నికో, ఆటోమేటిక్ కలష్నికో 47 1947 అప్పుడు కనుక్కున్న సామ్రాజ్యవాదులు ఆ AK విప్లవంగా ఇప్పటిదాకా దాన్ని బీట్ చేసే వెపనే రాలే. మన ఆ ప్రపంచం మన సోషలిస్ట్ రాజ్యంలో ట్రాక్టర్ తీసుకొచ్చారు, ట్రాక్టర్ని బీట్ చేసేది ఏదో చెప్పు. మళ్ళీ ఇంకా పోనీ ట్రాక్టర్ రష్యా పుట్టింది కదా, మళ్ళీ వచ్చేసి ఇక్కడ వ్యవసాయ దేశం, ప్రజలకు చాలా సింపుల్గా ఒక నాగలు తయారు చేస్తుండే వాడు ఆలోచన చేసిండా? లేనే లేదు. ట్రాక్టర్ డబ్బులు పెట్టేసి కథం దాదే దున్నుకోవడం, నాగన్లు వెళ్ళిపోయినాయి. అయితే శ్రమ తగ్గలేదా? మరి శ్రమ చేసేవాళ్ళు వాళ్ళకి ఆల్టర్నేట్ ఉండాలి కదా. ఆల్టర్నేట్ లేకుండా నువ్వు తీసుకొస్తే లేదు కదా, జీవనోపాధి చూసి పెట్టు నువ్వు. కాబట్టి అది కొంతమందికి ఉపయోగపడే అభివృద్ధి మనము వ్యతిరేకిస్తాం. మెజార్టీ ప్రజలకు ఓకే వెల్కమ్ అభివృద్ధిని. అందుకే ఇప్పుడు అభివృద్ధి అంటుంది, నేను చెప్పిన చూడు, అరే నువ్వు టీవీలో నీ కడుపు చూసేసి పాప ఉందని తీసేయడేంది, ఏం అభివృద్ధి అసలు? పాపని ఎందుకు తీస్తావు భయ్ నువ్వు? మనిషి, అరే మనిషి సమాజానికి ఉపయోగపడుతుంది కదా. అది మహిళ అయితే పురుషుడైతే గొడ్డు కాదు కదా. గొడ్డు అప్పటి నుంచి శ్రమ చెయ్యది, అది తింటుంది, పంటది, ఏదో నాగలు ఉంటే దుంటుంది. కానీ మనిషి అట్లా కాదు, సమాజానికి ఉత్పత్తిలో భాగమవుతాడు. లైట్ కనుక్కుంటాడు, ఫ్యాన్ కనుక్కుంటాడు, మైక్ కనుక్కుంటాడు. ఇది ఉపయోగపడుతుంది. మనిషిని తీసుకురా భయ, ఎందుకు చంపుతావు? కాబట్టి ఆ టెక్నాలజీ వద్దు అని చెప్పేది అన్న. ఇప్పుడు ఒక్కసారి బ్యాక్ వస్తే, గద్దర్ అన్న అంటేనే తెలంగాణ సమాజానికి ఇప్పుడు మీలాంటి వాళ్ళకేమో ఉద్యమ రూపకర్త. ఏ విధంగా ఎట్లా చేయాలో మాటల రూపంలో, పాటల రూపంలో ఇక్కడ మీలాంటి సమకాలికులందరినీ కూడా చైతన్యపరిచి ఉద్యమం మీద ఒక్కొక్కసారి అక్కడ ఉన్నటువంటి అడవులలో మీరు ఇబ్బందులు పడుతుంటారు, తట్టుకోలేక బయటకు వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ గద్దర్ అన్న ఉన్నటువంటి కాలంలో ఈ పాటల కోసమైనా, మాటల కోసమైనా ఆ భావాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని వారితోటి ఆజీవన పర్యంతం బతకాలనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అందులో మీరు కూడా ఒకరు. అట్లాంటప్పుడు మరి గద్దర్ అన్న తోటి ఏంటంటే ముఖ్యంగా అంటేనే మనకు తెలంగాణ సమాజానికి ఈ మెజారిటీ భాగం పాటలు, ఆ పాటల యొక్క భావము అందరికి కనెక్ట్ అయిపోయింది. ఉద్యమాల గురించి అంటే మీలాంటి వాళ్ళకు, లేకుంటే లెఫ్ట్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉద్యమం యొక్క గొప్పతనం ఏంది తెలుస్తుంది. కానీ మరి ఇప్పుడు పాటల రూపంలోకి మనం ఒక్కసారి వద్దామన్నా. అన్నతోటి మీరు గడిపినటువంటి అనుభూతులు, ప్లస్ అన్నతోటి ఉన్నటువంటి ఆ సహచర్యంలో మీరు పొందినటువంటి
ఆ పాటల యొక్క మధురిమలు, ఎందుకంటే ఆ పాటల యొక్క భావం యొక్క ఆవశ్యకతలు ఇవన్నీ కూడా మీరు చూస్తుంటారు కదా. మీతోటి ఉన్నటువంటి కాలంలో జరుగుతున్నటువంటి ఆ సమయంలో రాసినటువంటి పాటల గురించి, అన్న పాడినటువంటి పాటల గురించి ఒకసారి మనం మాట్లాడదామన్నా. ఒక్కసారి మీరు మొదట అన్న పాట ఎప్పుడు విన్నారు, అన్న పాట చూసిన తర్వాత ఎప్పుడు ఎక్కువ ఇన్స్పిరేషన్ అనిపించింది స్టార్టింగ్లో? మేము అసలు 1977లో 1975లో నిర్బంధం వచ్చేసింది. జన్నాట్య మండలి అంతకుముందు ఆర్ట్ లవర్స్ 1972లో జన్నాట్య మండలి ఏర్పడ్డది. 72 నుంచి 75 వరకు నడిచింది. వాళ్ళు భూపాలు సంధ్య ఉంది కదా, మా భూమిలో పాట పాడినామే, వాళ్ళందరూ టీం పోయినరు ఎక్కడ మన గుంటూరులో. వాళ్ళని స్టేజ్ మీద పోలీసులు కొట్టేసేసి మొత్తం లాకప్లో పెట్టేసి 20 రోజులు టార్చర్ చేసి ఇడిచిపెట్టేశారు. పైసలు లేవు వాళ్ళకు, ఎవరు చూస్తలేరు. మళ్ళా స్టేషన్లకు వచ్చి పాటలు పాడి పైసలు వసూలు చేసుకొని టికెట్ పెట్టుకొని వచ్చేసి వాళ్ళు సెటిల్ అయిపోయింది. ఎవరిగా కాంటాక్ట్లో ఎమర్జెన్సీ. దాని తర్వాత మళ్ళీ ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత మేము వచ్చినాం. అంతకుముందు వీళ్ళ ప్రభావం ఉంది, అక్కడ ప్రోగ్రామ్ ఇస్తారు జన్నాటమల్లి చూస్తుంటే పోయి. కాబట్టి తర్వాత 77 నుంచి మేము వచ్చినాం. మా ఊర్లో శ్రీహారి నాగయ్య అని జనరల్ పోయి ఆడ గుంటూరులో దెబ్బలు తిన్నారు. దెబ్బలు తిన్నారు, అరే ఈ పాటలు పాడితే నక్సలైట్ పార్టీరో ఇదో పాడొద్దురో అని అన్నారు. మేము అప్పుడు అంతా యంగ్ చాప్ కదా, మనల్ని భయపడ్డట్టు ఏం కాదు మా పోదామని. హైదరాబాద్ కాదు ఇక అవి, అక్కడ ఏం పెద్ద తెలియదు, పోదాం నడవని మేము వచ్చేసినాం. 77లో 2 నెలలు గుంటూరు ప్రోగ్రామింగ్కి పోయినాం. నేను నా క్లాస్మేట్ బాబు అంటే ఆయన యాపరాలు ఉంటాడు, ఆ ప్రోగ్రామింగ్కి పోయినాం. ఆ ప్రోగ్రామ్ ఇచ్చి 2 నెలలు అక్కడ ఇచ్చినాం, ఎన్నికల బహిష్కరణ. వచ్చేసి ఇక్కడ హన్మకొండకు వచ్చినాం. ఆర్ఎస్ రాడికల్ విద్యార్థి మహాసభ ఈడ, అక్కడ గద్దర్ కలిసిండు. అప్పుడు నేను ఇప్పుడు పాడిన లాల్ సలాం, ఆ 2 పాటలు అక్కడ తీసుకొచ్చాడు. ఆ మొదట ఆయన కలుసుడు కూడా డైరెక్ట్ కలుసుడు అదే. అక్కడ కలిసినామంటే ఇక మాది 96 వరకు దాకా నడిచింది. 77 నుండి 96 వరకు ఇక రహస్యంగా కూడా వెంబడే వెళ్ళిపోయినాము. మేము ముగ్గురమే రహస్యంగా ఉన్నాము. ఇక నేను ఆటో నడిపిస్తూ, కాంటాక్ట్ దిగిపోయింది పార్టీ కాంటాక్ట్, ఆటో నడిపిస్తూ ఇక నువ్వు సాహిత్యం సృష్టించు, నేను శ్రమ చేస్తా అని. ఇప్పుడు మనది మీరు మార్క్స్ హిస్టరీ చదివితే ఎంగిల్స్ ఏం చేసినంటే మార్క్స్ ఫ్యామిలీ కోసము శ్రమ చేసిండు ఆయన. అంటే అంత గొప్పవాని కాదు నేను, కానీ అట్లా ఆ టైపులో మేము కూడా ఏమనుకున్నాం అంటే నువ్వు రాయిగా, నేను ఆటో నడిపిస్తాను, నువ్వు పని చేస్తుండే ఏంది అసలు. ఆయన ఏమన్నా నేను కూడా పనికి పోతా అన్నాడు. నువ్వు పని ఏం చేస్తావు అన్న, వద్దే నువ్వు రాస్తా ఉండు, నేను బయట పోయి ఆటో నడిపిస్తా అని 3 సంవత్సరాలు ఆటో నడిపిన తర్వాత కాంటాక్ట్ దొరికింది మళ్ళీ. అట్లా బతికినాం మేము, బతికేసేసి అట్లా. ఇక అప్పటి వరకు ఏంటంటే లీగల్గా ప్రోగ్రామ్స్ తెలుసా అన్న, మేము రాసినాము, నేను గద్దరు దయా సుదర్శన్ అని ఉండే నలుగురము. అసలు ఆంధ్రప్రదేశ్లో జిల్లా హెడ్ క్వార్టర్, మేము ప్రోగ్రామ్ ఇయ్యని జిల్లా హెడ్ క్వార్టర్ లేదు మొత్తంలో. అన్ని 15-13 జిల్లాలు ఉండే, ఆ జిల్లా హెడ్ క్వార్టర్ మొత్తం ప్రోగ్రామ్ ఇచ్చినాం. మా ఏంటి తెలుసా, పైసలు లేకుండే కదా, మేము లారీ అనంతపూర్ నుంచి హైదరాబాద్ పైన తమలపాకుల లారీ, రాయలసీమ నుంచి తమలపాకుల లారీలో పైన ఎక్కుతుంటుంటే ఈయనను డ్రైవర్ దగ్గర కూర్చొని పెడుతుంటే అట్లా వస్తుండే. ఇక ఆయన అన్ని ఆలోచన చేస్తూ ఇక పాటలు ఇట్లా చేస్తుండే. ఇక నేను ఆయన ఏంటంటే ఇక పాట రాసి ఫస్ట్ ఇచ్చేస్తుండే నాకు, ఇక నేను పాడుతుండే. ఆయనకేమో ఇక గుర్తుండే, మళ్ళీ రాసిన తర్వాత ఆయనకు గుర్తుండేది. ఇక నేను ఇక ఫాలో మొత్తం పాట అంతా నేర్చేస్తుంటే అట్లా ఇక స్టేజ్ మీకు పోగానిగా. అయితే ప్రజలకు అసలు ఈడు పాడుతుండే వాడు పాడుతుండే అర్థం కాకపోతుండే. అంటే అయ్యో అరే అలా అంటే అందరు అనుకుంటారు, అని ఈ రికార్డులో గద్దర్ పాడిందా నువ్వు పాడిందా అంటే నేనే పాడినా, అరే గద్దర్ లెక్కలు ఉంది అందరు అన్నట్టు. అట్లా ఇద్దరు వాయిస్ కూడా చాలా దగ్గరగా ఉంటుండే. నేను ఉదాహరణకు నేను పంజాబ్ పోయిన ప్రోగ్రామింగ్కి, అన్న రాలే, నేను పోతే ఆడ ఒక మంచి ఫోక్ దొరికింది మాకు. మాయిని మాయిని మేరీ దిలా దేరు మైరు మే తుజ్జు మేరీ ముట్టి విచ్చిసి, మాయిని మాయిని మేరీ దులా దేరి మైరు మే తుజ్జు మేరీ విట్టి విచ్చిసి అని దొరికింది. అన్న ఇది బాగుంది అంటే కదా, ఏదైనా వినిపి అన్నాడు. మాయిని మాయి అని వినిపించిన ఆయన, మంచిగా ఉందిరా అని. వీరులార గేరిల్ల యోధులార అందుకోండి ఎర్ర దండాలు, మీరు అందుకోండి పోరు దండాలు అని రాసి పడేసేసి. తర్వాత ఇప్పుడు నాతో మా సహచరి విద్య అని ఈ ఆయిలపూర్లో చనిపోయిన ఎన్కౌంటర్లో, ఆమె మన కరీంనగర్ నుంచి వచ్చింది. జానపద గీతాలు ఫుల్ పాడుతుండే.
మదన సుందారి సందేడు కుర్లది జమిలి పడదు ఇట్లా పాడుతుండే ఆమె. అంటే ఫోక్ కదా, ఆయన దాన్ని తీసుకొని లిరిక్స్ తయారు చేసిండు. మదన సుందారి అండేడు కురులది జమిలి పడదో తింపేసేసాడు. అంటే అందుకోసం మీరు జన్నాట్య మండలి ముందు మాటలో నరసింహరావు రాస్తారు. జన్నాట్య మండలి కళాకారులు ఏం చేశారంటే సరంజామతోటి గనిలోకి దిగినరు. గనిలోకి దిగి ముడి పదార్థం ఏదైతుందో డైమండ్ ముడిది అది తీసుకొచ్చి సానబెట్టినరు, మళ్ళీ ప్రజలకి తీసుకుపోయినరు. అంటే ఏంటిదంటే జన్నాట్య మండలి జానపద గీతం తీసుకొచ్చి దాన్ని విప్లవీకరించి దాన్ని జనంలోకి అవన్నీ. నీకు చిన్న ఉదాహరణ చెప్ప, మా యాప్రాలు ఉంటాడు కుమార్ అని డ్యాన్స్ టీచర్గా ఉండే మా దాంట్లో. ఆయన ఏం చేసినట్టే ఈమె పద్మ పాడింది మా సాచర్ని. నీ ఇంటి ముంగడికొస్తా నీ సూరు మూలకొస్తా సిన్నంగా సీటి కొడతా మెల్లంగా లేసి రావమే నల్ల రాగులమ్మ. నా ఇంటి ముంగడికొచ్చి సిన్నంగా సీటి కొడితే మెల్లంగా లేచి వస్తే పక్కల బాలుడుండే పందిట్ల పురుషుడుండే నేను ఎట్లా లేచి వద్దురో మనసు మల్లారెడ్డి. అంటే సాహిత్యం కూడా ప్రజలది మౌఖిక సాహిత్యమే, ఎంత గొప్ప సాహిత్యం చూడు. అయితే మనం అది ప్రేమ చాలా దిశ దాన్ని తీసుకున్నాడు. పేదొల్ల ముద్దు బిడ్డ రెచ్చుపల్లి రే చుక్క కత్తి మీద సాము నీవు కథ నాన్న దుంకినావు సావు నీకు లేదనో కైరి గంగన్న ఎరవందనాలి వందుకో పోరు గంగన్న. కాబట్టి ఇప్పుడు గద్దర్ కూడా ఏం చేసినంట కదా, అంటే చూస్తే ఆ పాటలు అగ్లి మనకు సంబంధం లేదు. ఇప్పుడు ఆయన ఏం రాసిండు, జీతముండి ఆయన రాసిండు. ఏం తీసుకుండది, కళ్ళు దాగి కలిసిపోతివో గజల్ గిరుకోని గోకుడంతా నాకు తలిగేనో. అది చూస్తే ఏమ గాపటేంది భయ్, కానీ అవి విప్లవీకరించేసిండు ఆయన. జీతముండి జిమ్మె పోయినా మా అన్న ఓ జీతగాడ జీవి బాయన మా అన్న జీవ జీతగాడ అని ఆయన లైఫ్ పెట్టేసేసిండు. కాబట్టి ప్రత్యుత్తరం మీరు అందరు చూడు, అంటే ఆయన ఒక ఇన్స్పిరేషన్ అయిపోతుండే. అందుకోసం ఆయన నువ్వు ఎట్లా రాస్తావంటే ఆయన అంటుండే నేను లోతులోకి వెళ్ళిపోతా అంటుండే. అమరవీరుల పాట రాసేటప్పుడు కూడా ఇక మొత్తం ఆయన ఇక ఆ దర్వాజా పెట్టేసుకుంటుండే. మేము పక్కకు ఇన్స్టిట్యూట్ ఉండే జన్నాటమల్ ఇన్స్టిట్యూట్, ఆయన ఇల్లుకు పక్కకు మా ఇన్స్టిట్యూట్ ఉండే రేకులతోటి. మేము అండ్లుంటుంటే ఫుల్ టైంకి వచ్చేసినాం కదా, అన్న అండ్లుంటుంటే అట్లా ఆ ఇన్స్టిట్యూట్ ఉండే. ఆయన ఏం చేస్తుండే, ఇక పోయినానికి ఒక దర్వా వేస్తున్నాడు కథం. మేము అనుకుంటుండే బయటికి వెళ్తలేడు కదా, వేస్తాడేదో పేరును రాయాలి. చాలా ఎంతమంది మీద రాస్తాం. చర్చ వచ్చింది మాకు, అన్న ఈ ఎంతమంది మీద రాస్తామే, మనము ఒక పాట అందరికి వచ్చేటట్టుగా రాయి అంటే ఇది రాసిండు. ఏది, ఒక్కరొక్కరు వరిగిపోయి సుఖలల్లో కలిసినారా, వరిగిపోయి సుఖలల్లో కలిసి మీరు సూర్యులయ్యి మొలిసినారా, మీరు ఏ దిక్కు లేనుల్లాకో మీరు దిక్కు చూపే సుఖలయ్యిందా, మీరు ఏ దిక్కు కావున కాకులరిస్తే తలుపు తెరిచి పలకరిస్తాం, ఎవరొస్తారో చెప్పు మాని ఎదురు చూస్తూ నిలుచుంటాం. సెంటిమెంట్ తెలంగాణ. మీరు కాకమ్మాలయ్యి వస్తారా, మా కడుపు తీపి తీర్చిపోతారా, మీరు కాకమ్మ తల్లి లేని కుక్క పిల్లను పెంచి సాది పెద్ద చేస్తిమి, దాని వంతు బోవా మరవకుండా దాని వంతు దానికెడ్తిమి, కుక్క పిల్ల సేతులవుతారా, మాకు సేకండు ఇచ్చిపోతారా, మీరు కుక్క పిల్ల
ఆ ఇంటి ముంగటి పెరడులోన జొన్న సేన్లై మేము పుడతాం. సెంటిమెంట్స్ ఎట్లా కొట్టి ఇంటి ముంగటి పెరడులోన జొన్న సేన్లై మేము పుడతాం. ఒంటి కాలు మీద నిలిసి కొడుకు నిమ్మని తపం పడతాం. మీరు మొక్కజొన్న కంకులవుతారా, మీరు మొక్కజొన్న కంకులవుతారా, మా సంకాలల్లో బిడ్డలవుతారా, మీరు మొక్కజొన్న తారా. తలుపు గొల్లము చప్పుడైతేనే కంటి రెప్పలు తెరుచుకున్నాయి. ఎట్లా కొడుతుంది చూడే. ఎవ్వరో వంటింట్లోకొచ్చి అమ్మ అని పిలిచినారని మీ అవ్వ అయ్యకు చెప్పకుండా వంతు అన్నం దాపెట్టిన మీరు పిల్లి అడుగులయ్యి వస్తారా, మా గుండెలల్లో బిడ్డలవుతారా, మీరు పిల్లి అడుగు. దసరా పండుగ దగ్గరుంది దర్జీవాలు కుట్టరాని, తమ్ము నీకి ప్యాంటు తెస్తాం నీకు షర్టు తెస్తామంటే పైసలు ఉండయి, షర్టు అట్లా అంటారు. ఏది వద్దని అలిగిపోతివి, అలిగి అన్నం తినకపోతివి. తెల్ల పాంటు ఎర్ర షర్టు తెచ్చి కుట్టి పెట్టినాము, మీరు జంబియాకై కలిసిపోతారా, మీరు పాల పిట్టై చూసిపోతారా, మీరు జంబియాకై. మళ్ళా లాస్ట్ లో చెప్తాడు, వద్దురా వద్దురా కొడుక దొర్లతోని యుద్ధం వద్దని, నెత్తి నోరు మొత్తుకున్నా ఎంత చెప్పిన వినకపోతివి, మొండి వాడవు దండి వాడవు శ్రమలు నిండిన గుండె వాడవు, అరే పట్టిన ఆ ఎర్ర జెండను ప్రాణముండగా వదలలేదు, మీ నెత్తురు జండిచిపోతారా, మేము ఎత్తుకుంటే మురిసిపోతారా, మీరు నెత్తురు జండిచిపోతారా, మేము ఎత్తుకుంటే. అంటే దాన్ని అట్లా టర్నింగ్ ఇచ్చేసేసిండు. అట్లా చెప్పుకుంటూ వచ్చి సెంటిమెంట్స్ అంతా సెంటిమెంట్ విప్లవీకరించిండు. లేకపోతే కొందరు అంటారు, నువ్వు పిట్టలు రావడం ఏంది భయ్, సెంటిమెంట్ విప్లవీకరించిండు ఆయన. ఇల్లులు రావడం ఏంది, కుక్క షేక్ అండి ఇవ్వడం ఏంది, మొక్కజొన్న చేను ఎలిగి ఒంటిగా తపస్సు చేసుడేంది. అది రైతు జీవితానికి అర్థమవుతుంది, గీడూరికి ఎట్లా అర్థమవుతుంది. రైతు లైఫ్, రైతు సంబంధం ఉంటుంది చూడు, కోళ్ళు కుక్కలు పిల్లులు వాళ్ళకే అర్థమవుతుంది. అంటే ఇప్పుడు నిజంగా సమస్యల వలయంలో చిక్కుకున్నటువంటి అటువంటి రైతు కుటుంబాలన్నీ కూడా ఉద్యమంలోకి ఆకర్షితవ్వడానికి ఇటువంటి పాటలే చాలా ముఖ్యం అనుకోవచ్చు. అంతే అంతే. కాబట్టి అట్లా మేము అందే అనుకుంటాం, ఈయన రైతేగాడు ఇట్లా పాటలు ఎట్లా రాస్తాడు. ఒకటి చెప్పిండ్రు, మహిళల సమస్యలు తెలుసుకోవడానికి మహిళల మీద పాట పాడుతూ ఉంటాడు. అసలు ఎట్లా తెలుసు తను చేసేటువంటి ఉద్యోగం ఒకటి. ఇప్పుడు కూలీల మీద మీరు చెప్పు, అది మేము ఇదివరకు విన్నాము. కూలీల గురించి చూస్తే ఈయన కూలీ కాదు, కానీ కూలీల మీద అద్భుతమైనటువంటి పాట రాస్తాడు. మరి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయా అంశాల్లోకి ఆయా వ్యక్తిత్వాల్లోకి పరకాయ ప్రవేశం చేసిన తర్వాత అది మళ్ళీ అక్కడ బాధితులకు కూడా ఇంత భావోద్వేగం ఉండదు. మీరు ఫస్ట్ ఈయన ఇప్పుడు నేను చెప్పిన కదా, రక్తంతో నడుపుతారు రిక్షాను ఫస్ట్ ఆయన రాసి అల్పోటల్ ముంగట వచ్చి పాడిండ్రు వీళ్ళు. ఫస్ట్ పాటనా?
రిక్షల మీద లేదు. అసలు రిక్షల మీద ఎవరైనా పాట రాస్తారా? సినిమాలో కూడా ఉంది కదా ఈ పాట అది. పెట్టిన తర్వాత పెట్టాను. కాబట్టి అల్పోటలు వాడితే రిక్షాల్ పర్సన్ మా మీద ఎవడు పాట రాసిండ్రా, మొత్తం వాళ్ళు జోబిలు ఉన్న పైసలను తీసి ఇచ్చేసారంట ఆ రోజు. అగో అట్లా అంటే ఆ పరకాయ ప్రవేశం చేస్తాడు ఈయన. అక్కడ సక్సెస్ అయ్యింది ఆయన. అంటే అది అందరికీ సాధ్యం కాదు. ఇక అది ఒక సాహిత్యం లెజెండే అని అనుకోవచ్చు. కాబట్టి అట్లా చేసిండు కాబట్టి అంటే బాగా ఫీల్ అయిపోతాడు. ఫీల్ అయిపోయి అక్షరాలను ఆడుకుంటాడు ఆయన.